కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తగ్ లైఫ్ డిజాస్టర్ తర్వాత ఎవ్వరూ కనిపించలేదు, ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. మణిరత్నం ఎట్టకేలకు స్పందించాడు. కమల్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నా తగ్ లైఫ్ పెట్టుబడిలో సగం కూడా రాబట్లేదు. సినిమా ఆడియన్స్ అంచనాలు అందుకోలేకపోవడంతో సారీ చెప్పాడు మణిరత్నం. నాయకుడు సినిమా వచ్చి 37 ఏళ్ల తర్వాత కమల్ మణిరత్నం కాంబో రిపీట్ కావడంతో మరొక నాయకుడు వస్తోందని కమల్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. క్రేజీ కాంబినేషన్ పేరు చెప్పి సినిమాను 106 కోట్లు కమ్మితే 40 కోట్లు మాత్రమే వచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. రిలీజ్ అయిన ఫస్ట్ షో తర్వాత థియేటర్స్ లో ఆడియన్స్ కనిపించలేదు. తగ్ లైఫ్ డిజాస్టర్ తో మణిరత్నంకు వచ్చిన నష్టమేమీ లేదు. ఆయన వరుస ఇస్తున్న ఫ్లాపుల్లో ఇదొకటిగా నిలిచిపోయింది. సినిమాను కమల్ సొంతంగా నిర్మించడంతో కోలుకోలేని దెబ్బ కొట్టింది. రిలీజ్ కి ముందు కమల్ బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో సినిమాపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించింది. ఇలా కొద్దో గొప్ప వచ్చే కన్నడ వసూలుకు దూరమైంది. భయంకరమైన ఫ్లాప్ టాక్ తో డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలను చూడాల్సొచ్చింది. తగ్ లైఫ్ దెబ్బ నుంచి కమల్ ఎప్పుడు కోలుకుంటాడో తెలియదు, కానీ మణిరత్నం మాత్రం మళ్లీ దారిలోకి వచ్చేశాడు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెక్స్ట్ మూవీ పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పాడు. అందరూ మా నుంచి మరొక నాయకుడు ఆశించారని, వాళ్ళ అంచనాలను అందుకోలేకపోయాము అన్నారు. దీనికి క్షమాపణలు కోరుతున్నానన్నారు మణిరత్నం.